అమర్నాథ్లోని మంచు శివలింగం కరిగిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లో సహజంగా ఏర్పడిన ఐస్ గడ్డలను చూసి అమర్నాథ్లోని మంచు శివలింగమే మా ఇంట్లో వెలిసింది అని వీడియోలు తీసి పూజలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలను చూసిన కొంతమంది పిచ్చి బాగా ముదిరింది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి శివభక్తి ఎలా ఉంటుందంటే మనం శివుణ్ణి పూజించాలనుకున్నప్పుడు ఏ వస్తువులోనైనా శివుణ్ణి పూజించవచ్చు. అలాగే శివలింగాన్ని తయారు చేసుకుని పూజించాలనుకున్నప్పుడు ఏ వస్తువుతోనైనా శివలింగాన్ని తయారు చేయవచ్చు. ఉదాహరణకు మన దగ్గర మట్టి ఉంటే మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించవచ్చు. పుష్ప 2 సినిమాలో హీరో శివమాల వేసుకుంటాడు. ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆయన శివ పూజ చేసుకోవాలని చెప్పేసి పక్కన మట్టి ఉంటే ఆ మట్టిని శివలింగంగా తయారు చేసుకుని పూజలు చేస్తారు. అలాగే మన దగ్గర పసుపు ఉంటే పసుపుతో కూడా శివలింగాన్ని తయారు చేసి పూజించవచ్చు. అంతేకాని ఫ్రిడ్జ్ లో ఏర్పడిన ఐస్ ని చూసి శివలింగమే మా ఇంటికి వచ్చింది అమర్నాథ్ నుంచి అని చెప్పి వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు నిజంగానే ఆ ఐస్ ని చూసినప్పుడు శివలింగం అనిపిస్తే తీసుకొని పూజలు చేయండి. అంతేకాని వీడియోస్ తీసి అమర్నాథ్ లోని శివలింగమే మా ఇంటికి వచ్చిందని చెప్పి వీడియోలు తీయడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి చెట్టులోను, ప్రతి పుట్టలోను, ప్రతి మనిషిలోను శివుడు ఉంటాడంటారు. ఇలాంటి వీడియోలు తీసి పెట్టి మన ధర్మాన్ని పాడు చేయకండి.